ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ప్రమాదంపై ఇప్పుడు అందరూ స్పందిస్తున్నారు. అయితే నిన్న అక్కడికి వెళ్ళినటువంటి మంత్రి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్లనే, పనులు ఆపడం వల్లనే ఇది ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని కూడా చెప్పారు. మనతో పాటు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోయి తప్పి మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తుంది. రెండు విషయాలు ఇక్కడ. అసలు బేసికలీ ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు గంభీరంగా లోపలున్న 8 మంది ప్రాణాలు ఎట్లా కాపాడాలని మంత్రి గారు ఆలోచించారు. అది వదిలిపెట్టి మా మీద రాజకీయంగా బురద జల్లే ప్రయత్నము, తనను తాను కాపాడుకునే ప్రయత్నము రాజకీయం చేస్తున్నాడు. ఇది ఈ సమయంలో 8 మంది అసలు ఉన్నారా లేదా, వాళ్ళ ప్రాణాలు ఏమైనాయి అని ఒకవైపు రాష్ట్రం అంతా ఆలోచిస్తుంటే దాని మీద పనిచేయాల్సిన మనిషి గత ప్రభుత్వము అని మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు మంత్రిగా ఒకసారి రికార్డ్స్ చూసుకో, మొత్తం రికార్డ్స్ నీ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు 2015లో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ప్రారంభమైతే 2005 నుంచి 2014 వరకు 9 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మీరు పెట్టిన ఖర్చు 3,300 కోట్లు. 2014 నుంచి 2023 వరకు అంటే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మేము పెట్టిన ఖర్చు 3,900 కోట్లు. అంటే మీకంటే 600 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టింది. అంటే ఈ ప్రాజెక్టు పట్ల నిజాయితీగా చిత్తశుద్ధితో మేము పనిచేశాము. అసెంబ్లీలో ఒకసారి చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు ఈ ప్రాజెక్టు మీద మాట్లాడాలంటే అప్పుడే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అఖిలపక్ష సమావేశాన్ని అసెంబ్లీలోనే కమిటీ హాల్ 1లో పెట్టి అన్ని పార్టీలను పిలిచి అభిప్రాయాలు తీసుకొని ప్రాజెక్టు వేగంగా జరగాలంటే ఒక 100 కోట్ల రూపాయలు ఏజెన్సీకి డిపాజిట్ ఇవ్వాలని నిర్ణయం జరిగితే వెంటనే 100 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. మా హయాంలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. 2021-22 2 సంవత్సరాలు కరోనా వల్ల మరి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కూలీలంతా వెళ్ళిపోయారు. ఆ 2 సంవత్సరాలు కొంత స్లో అయింది కరోనా వల్ల. అదర్వైజ్ బీఆర్ఎస్ హయాంలో దాదాపు 12 కిలోమీటర్లు టనల్ తవ్వడం జరిగింది. 11 నుంచి 12 కిలోమీటర్లు టనల్ మేము తవ్వాం. పనులు ఆగినాయి అనేటువంటి శుద్ధ అబద్ధం. ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుందంటే ఆ టనలు లోతుకు వెళ్ళినా కొద్దీ దాని స్పీడ్ తగ్గుతుంది, దాని రోజుకు తవ్వాల్సినటువంటి మీటర్లు తగ్గుతాయి. ఇనీషియల్గా ఏమవుతుందంటే మీకు మొదటి కిలోమీటర్లో 2-3 కిలోమీటర్లు తవ్వినప్పుడు ఏమైందంటే త్వరగా ట్రైను బయటకు మట్టి తీసుకొని వస్తుంది, వేగంగా తవ్వడానికి అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్ళినా కొద్దీ వాటరు బాగా లీకేజ్ వాటర్ వస్తుంది, బూజింగ్ ఉంటుంది. అంతేకాకుండా లోపలికి ట్రైన్ వెళ్ళి ఆ మట్టిని మళ్ళీ బయటకు తెచ్చి మళ్ళీ లోపలికి పోవాలంటే ఎంతెంత లోపలికి పోతుంటే వర్క్ యొక్క స్పీడ్ అంతంత తగ్గుతుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి టనల్. ఇప్పుడు కాళేశ్వరంలో మేము 203 కిలోమీటర్ల టనల్ తవ్వాం కదా, 3 ఏళ్ళ తవ్వినం, నీళ్ళు ఇచ్చినాం, అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మీరు ఇరికిచ్చిండ్రు ఆనాడు అసెంబ్లీలో కేసీఆర్ గారు. ఇది తప్పుడు ఆలోచన. కాంగ్రెస్ ప్రభుత్వం ఎటుగాకుండా ఈ ప్రాజెక్ట్ని ఇరికిచ్చింది అనేటువంటి విషయాన్ని తన ప్రజెంటేషన్లో కేసీఆర్ గారు సవివరంగా చెప్పారు. సో బేసికల్లీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటుతనం వల్ల, తప్పిదం వల్ల జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళను సరిగ్గా చూయించి సరి అయిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది. ఇలా ఏమంటారు, కాళేశ్వరం కూలిపోతేనేమో బీఆర్ఎస్ పార్టీ తప్పు అని ఒక్క పిల్లర్ కూలితే, అది కూడా కాళేశ్వరం అంటే మీకు తెలియదు ఏముంది బైసాబ్, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 21 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యము, 530 మీటర్ల ఎత్తు లిఫ్టు. ఇంత పెద్ద కాళేశ్వరంలో అన్నీ బాగున్నాయి కదా, 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 19 సబ్స్టేషన్లు బాగున్నాయి, 21 పంప్ హౌస్లు బాగున్నాయి, టనల్ బాగుంది. కూలిందల్లా 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో ఆ బ్యారేజీలో ఉండే 7 బ్లాకుల్లో 1 పిల్లర్ కూలితే మొత్తం కాళేశ్వరం కూలిందని బద్నాం చేసిండ్రు. ఇది బీఆర్ఎస్ పార్టీ తప్పన్నారు. ఎస్ఎల్బీసీ కూలితే ఏమంటున్నారు మీరు, ఇది ప్రకృతి వైపరీత్యం అంటారు. అంటే మీకో నీతి మాకో నీతి. ఇదే కాళేశ్వరం దగ్గర కూడా ప్రమాదం జరిగింది. ఆ సందర్భంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, దాన్ని రెక్టిఫై చేశారు. ఎట్లా చేశారు ఆ సందర్భంలో? ప్యాకేజ్ 7లో ఆ రోజు కరీంనగర్ జిల్లాలో దాదాపు 40 మీటర్లు పైనుంచి మొత్తం టనల్ కూలిపోయి అసలు రంధ్రం ఏర్పడి సూర్యుడి కిరణాల లోపల పడ్డ పరిస్థితి వచ్చింది. ఆ రోజు మేము కాశ్మీర్ నుంచి విక్రమ్ సింగ్ చౌహాన్ అనేటువంటి ఒక ఎక్స్పర్ట్ ఉంటే నేనే స్వయంగా ఆయనతో మాట్లాడి ప్రత్యేకంగా ఫ్లైట్లో ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చి ఆయనను పెట్టి
దాన్ని ఒక్కొక్క ఇంచు ఐరన్ రిబ్స్ పెడుతూ కాంక్రీట్ వేసి దాన్ని మూసివేశాం. కోర్స్ దట్ టనల్ ఈస్ డిఫరెంట్, దిస్ టనల్ ఈస్ డిఫరెంట్. కానీ ఆ రోజు నేను స్వయంగా టనల్లోకి వెళ్ళాను, ఇంజనీర్లతో వెళ్ళాను, అందరితో మాట్లాడాము, సలహాలు సూచనలు తీసుకొని ఈరోజు సక్సెస్ఫుల్గా దాన్ని పూర్తి చేసినాం. ఆ టనల్ ద్వారా ఇలా నీళ్ళు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు తొందరపడి తప్పిదం చేసిండ్రు. సరే, ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ జరగాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అడుగుతున్నారు. ఆ రోజు ఒక పిల్లర్ కూలితే, అంత పెద్ద కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లలో ఒక్క చిన్న పిల్లర్ పోతే ఎన్డీఎస్ఏ బృందం హడావిడికి వచ్చి ఎంక్వైరీ చేసింది. మరి ఇక్కడ ఎన్డీఎస్ఏ బృందం వచ్చి ఇక్కడ ఎవరు తప్పు ఏంది దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి కదా. అంటే ఇది మానవ తప్పిదం అంటారా, లేకుంటే టెక్నికల్ సమస్య వల్ల జరిగిందా, ముందు చూపు లేకుండా జరిగిందంటారా? మీరు ఏం చెప్తారు? ఒక బీఆర్ఎస్గా ఇరిగేషన్ శాఖ మీరు చూశారు కాబట్టి ఏం చెప్తారు మీరు? టూ ఎర్లీ టు సే, ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను. వాస్తవానికి మేము వాడికి వెళ్దాం అనుకున్నాం మేము అందరం కూడా. కానీ అక్కడికి మేము వెళ్తే ఇప్పుడు రాజకీయం అవుతుంది. మేము వెళ్తే అక్కడ ఎన్డీఎస్ఏ బృందాలు రకరకాలుగా డిఫెన్సు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ పనిచేస్తున్నారు. సో అక్కడ చేసే రెస్క్యూ ఆపరేషన్స్కు మేము ఆటంకం కలిగించొద్దు అని ఓపికతో మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము సహకరిస్తున్నాం. అంటే దీన్ని రాజకీయం చేయడం కంటే కూడా ముందు ఆ 8 ప్రాణాలు కావాలి, కాపాడాలి, ముందు వాళ్ళ పని జరగనీయండి అని మేము వెళ్ళలేదు. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ పోయినటువంటి జూపల్లి ఉత్తమ్ గారు రోజు బీఆర్ఎస్ని తిడుతూ వాళ్ళ రాజకీయం అంటే వాళ్ళు ఏమైపోయిందంటే ముందు మమ్మల్ని తిట్టేస్తున్నారు. తప్పు వాళ్ళది. ఇలా మీ హయాంలో పెదవాగు ఖమ్మంలో కూలిపోయింది మీ పుణ్యమే, సుంకిశాల కూలిపోయింది మీ పుణ్యమే, ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయింది మీ పుణ్యమే, ఏడాదిలో 3 ప్రాజెక్టులు కూలిపోయినాయి వీటి మీద మీరు రివ్యూ చేసుకోకుండా, దాని మీద మీరు యాక్షన్ తీసుకోకుండా ఉల్టా ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ మీద వేసే ప్రయత్నం. వేసిందన్న నిజమా? బీఆర్ఎస్ హయాంలో పనే చేయలేదంటారు. 12 కిలోమీటర్లు తవ్వింది నిజం కాదా? 3,900 కోట్లు ఖర్చు పెట్టింది నిజం కాదా? ఆనాడు జానారెడ్డి గారితో అఖిలపక్షం పెట్టి 100 కోట్లు 2 సార్లు అడ్వాన్స్ ఇచ్చింది నిజం కాదా? పని జరిగింది నిజం కాదా? ఇవన్నీ పక్కన పెట్టి మీ తప్పిదాన్ని మీరు కవర్ చేసుకోవడానికి ఇంకా మా మీద బురద జల్లుతూ ఎంతకాలం గడుపుతారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఎస్ఎల్బీసీ దీనికి సంబంధించి ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలంటే ఎలా చేయొచ్చు? ఇది వెళ్ళే అవకాశం ఉంటుందా? ఏం చెప్తారు సార్? చాలా క్రిటికల్. కోర్స్ ఇంకా నేను ఎవరితో మాట్లాడలేదు, కానీ నేను కూడా వెళ్ళాను ఆ సొరంగంలో. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ ట్రైన్లో లోపలికి 2-3 సార్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఇంజనీర్లతో పాటు వెళ్ళడము, డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే ఆ టనల్ బోర్ మెషిన్ కూడా దెబ్బతిన్నది. ఆ మెషిన్ను తీస్తే తప్ప లోపల ఉండేటువంటి మక్కు బయటకు తీయలేమంటున్నారు. ఆ మక్కు కూడా తీయాలంటే మళ్ళీ మక్కు తీస్తే మళ్ళీ ఇంకా కూలే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇప్పుడు అది ఏమైందంటే పైనుంచి కూలి కిందికి ఆనడం వల్ల ఆగింది. నువ్వు ఎట్లా మళ్ళీ తీస్తుంటే మళ్ళీ అట్లా కూలుతుంటుందా? ఆ మక్కు తీయొచ్చా? తీస్తే అసలు ఇంకెంత పైనుంచి పడుతుంది? ఒకవైపు వాటరు, ఒకవైపు మక్కు రెండు పడతా ఉన్నాయి. అందులో అసలు వీళ్ళు ఎక్కడ చిక్కుకున్నారు? ఎంత క్వాంటిటీ ఆఫ్ మక్కు పడిపోయింది? వీళ్ళు ఆ మధ్యలో ఉన్నారా, దాని బయట ఉన్నారా, వెనక్కు ఉన్నారా? అది ఆ మక్కు బయటకు తీయాలంటే కూడా లోపలికి టిప్పర్లు పోవు. ఆ చిన్న రైల్వే ట్రాక్లో ఆ ట్రైన్లో ఉండే కొద్ది వ్యాగన్స్లో కొద్దిగా తీయాలి. తవ్వాలంటే అసలు లోపలికి ప్రొక్లైను, జేసీబీలు కూడా పోయే పరిస్థితి లేదు. ఇప్పుడైతే మెషిన్ తీసింది, ఆ మెషిన్ కూడా పనిచేస్తలేదు. టనల్ బోర్ మెషిన్ కూడా దెబ్బతిన్నది అంటున్నారు. మరి ఆ మెషిన్ రిపేర్ చేయడము ఎట్లా? లేదు మెషిన్ మొత్తం తీసేసి మనుషుల ద్వారా దాన్ని తీయడమా? చాలా ఒక క్రిటికల్ సిచ్యువేషనే ఉంటుంది అనేటువంటిది నాకున్న అవగాహన. ప్రధానమంత్రి కూడా ముఖ్యమంత్రితో మాట్లాడారు. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ వర్క్ చేస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే నా సూచన అయితే అప్పుడు కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో చెప్పారు, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో దీన్ని ఇరికిచ్చిండ్రు. వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉందని చెప్పి అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఈ సింగిల్ బోర్ టన్నల్ మెషిన్ పెట్టి దాన్ని తవ్వే ప్రయత్నం చేసినారు. ఉదాహరణకు మన పాలమూరు ఎత్తిపోతల్లో, కాళేశ్వరం ఎత్తిపోతల్లో మనం టన్నల్స్ అద్భుతంగా తవ్వేశాం, చాలా ఫాస్ట్గా చేసాం, నెలకు 1 కిలోమీటర్ చొప్పున తవ్వేశాం. అయితే ఇక్కడ జరగాల్సింది ఆ వైల్డ్ లైఫ్ శాంచురీలో కొంత అనుమతి కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగితే మనము పైన ఒక ఓపెనింగ్ పెట్టుకుంటే ఫాస్ట్గా దీన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఇలా ప్రపంచంలో పెద్ద పులులలో 75% పులులు మన భారతదేశంలోనే ఉన్నాయి. దాదాపు 2023లో ఒక సర్వే ప్రకారంగా 3600కు పైగా పులులు ఉన్నట్టుగా మన ఇండియన్ సర్వే చెప్పింది. సో మిగతా ప్రపంచమంతా 25% మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడేమో వాటిని కాపాడాలని వైల్డ్ లైఫ్ శాంచురీస్గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు మన అమరాబాద్ వైల్డ్ లైఫ్ ఫారెస్టు దాదాపు 2200 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు మనకు ఎంతో ఒక 2-3 స్క్వేర్ కిలోమీటర్లు ఇస్తే దాన్ని పూర్తి చేసినాక మళ్ళీ ఎప్పటిలాగా తిరిగి వైల్డ్ లైఫ్కి అప్పచెప్పొచ్చు. ఒకసారి ఆ మక్కు తీసి టనల్ త్రూ అయిందంటే మళ్ళీ దాన్ని క్లోజ్ చేయొచ్చు, యథావిధిగా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్కి ఇవ్వచ్చు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు సహకరించి ఈ 2-3 కిలోమీటర్స్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ని డీనోటిఫై చేసి ఒక 5 సంవత్సరాల కోసం పని పూర్తయ్యాక తిరిగి మళ్ళీ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్గా నోటిఫై చేయగలిగితే ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తవుతుంది, మన రాష్ట్రానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది.
అది చెప్తున్నారు. ప్రభుత్వం ముందు చూపు లేకుండా చేయడం వల్లనే ఈ విధంగా జరిగింది. ప్రమాదంలో చిక్కున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాం అని చెప్పి కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఓటు స్టూడియో.